A warm welcome on behalf of 172 years old Government College Autonomous NET 8+ grade college to all the delegates on the dais and off the dais, and today's guest of honors and chief guests for this one-day national workshop on girl students' career opportunities and a motivational program from Rotary Club Rajamahendravaram. And today's guest of honor is Sri Srinivas Ayagari, and who is alumnus of this great college. And other dignitaries on the dais from the Rotary Club Rajamahendravaram. So the President, Rotarian N. Narasimha Rao Garu, and first District Governor and proud alumnus of the college, Rotarian Bhaskar Rao Garu, and Secretary Rotarian K. Chandrasekhar Rao Garu, and world student of this college. Great to hear, sir. And also today is a motivational speaker for girl students, Dr. Priyanka Anasuri Garu, and our the coordinators behind this program. So the first one, Dr. B. Venkat Rao Garu, and our dynamic woman coordinator, Dr. Surekha Madam, and other faculty members, HODs, students, press, electronic, print media. So once again, hearty welcome to this one-day national level workshop for girl students' career opportunities. And first, let me extend my heartfelt thanks to all the legendary personalities on the dais. First of all, the college has a great history. It just witnessed the AV of the college. It's not just a simple college, it's a 172 years old college, and now flourishing with 700 students, 230 faculty members, and 150 teaching staff members, and 56 research scholars and research laboratories, and 4 foreign students, and you know what not, many feathers are there in the cap of Government College Autonomous Rajamahendravaram. So first, if you have a belief and faith, then you can do anything and everything. So first of all, you have to have belief and also faith. మన మీద మనం నమ్మకం ఉండాలి, మనకు ఒక సంకల్పం ఉండాలి, దాని మీద మనకి విశ్వాసం ఉండాలి. సో ఇవి ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించగలం అనే ధైర్యంతో ముందుకెళ్తాం. సో నేను కాలేజ్ ప్రిన్సిపల్ అయిన తర్వాత ఇవన్నీ వచ్చాయి అని అనుకోవటం కన్నా, ఈ కాలేజీకి ఒక హిస్టరీ ఉంది, ఒక లెగసీ ఉంది. భారతదేశ చరిత్రలోనే ఒక బలమైనటువంటి బీజం ఇక్కడ ఉంది అని దాన్ని చూసి ఎంతోమంది ఈ కళాశాలలో చదువుకొని దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి, ఈ కళాశాల అంటే అది ఒక మమకారం, ఒక అమ్మ లాంటిది. చాలామంది ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు, నేను వచ్చిన తర్వాత కూడా ఒక 5-6 వచ్చి జస్ట్ మ్యాక్స్ బోన్ లాబొరేటరీలో పనిచేసిన ఒక సైంటిస్ట్ గారు మొన్న వచ్చి చెట్టు కింద కూర్చొని కాఫీ తాగుతూ, ఇక్కడేనండి నేనంతా చదువుకున్నాను, హీఈస్ 78 years old మ్యాన్, నేను ఇక్కడే చదువుకున్నానండి, మ్యాక్స్ బోన్ లాబొరేటరీలో నేను వర్క్ చేశానండి, ఈ కాలేజ్ అంటే నాకు ఎంతో అనలని అభిమానం అండి అని. ఒక ఆయన కేవీ రాజ్ గారు, ఆయన 23 కంట్రీల్లో 23 కంట్రీస్లో అమెరికన్ ఐ ఫౌండేషన్ ఆయన VK Rao sir.
వికే రాజు గారు. ఆయన చేసి ఈ కాలేజ్లో మొన్న నేను వచ్చిన తర్వాత జస్ట్ 1 year బ్యాక్ మీరు ఇంటర్నేషనల్ స్థాయిలో అంత 23 కంట్రీల్లో మనకి ఐకి సంబంధించినట్టు ఎవరు పుట్టుకతో గుడ్డివారు అయినప్పటికీ వాళ్ళని మనకి ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడటానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఆయన వయసు కూడా నియర్లీ 80 years. ఆయన వచ్చి ఇలా స్టడీ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రాం ఉందండి. ఆ స్టడీ ఇన్ ఇండియా అంటే ఇండియాలో చదువుకుని అంటే ఇండియాలో కనుక ఫారిన్ స్టూడెంట్ చదువుకుంటే ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. బై దట్ యూజీసీ కూడా మీకున్నటువంటి అలాట్మెంట్ సీట్స్లో 20% సీట్స్ ఫారిన్ స్టూడెంట్స్కి అలాట్ చేయండి అని ఒక గవర్నమెంట్ ఒక నినాదం ఇచ్చింది. దాంట్లో భాగంగా మేము ఫారిన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నామండి. మన కాలేజ్కి ఒక పొటెన్షియల్ ఉందంటే మీకు ఏం కావాలి సార్ అంటే, నేను ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అని ఒక చిన్న సెంటర్ కట్టి మన ఇక్కడ నుంచి వెళ్ళే పిల్లలకి ఒక మోటివేషన్ ఫారిన్లో చదువుకోవాలని, అలాగే ఫారిన్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి మనకు కూడా ఒక మంచి ఒక హబ్లా ఉండాలి అంటే మీరు నంబరు వితిన్ నో టైం ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళి వచ్చి 6 months తర్వాత వెరీ రీసెంట్గా సంక్రాంతి సెలబ్రేషన్కి వచ్చి 4 lakh హార్డ్ క్యాష్ తీసుకొచ్చి చేతిలో పెట్టి, సార్ ఇది ఉంచండి, ఇంకేదైనా పడితే చెప్పండి, ముందు వర్క్ స్టార్ట్ చేసేయండి అని ఇచ్చేసారు. హార్డ్ క్యాష్ అంటే ఈ కళామతల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సరస్వతి నిలయం వారికి ఆ విధమైనటువంటి అసాధారణ శక్తులు ప్రసాదించిందని అనుకుంటా. నేను ఈ కాలేజ్ మీద ఉన్నటువంటి మొక్కవారిని నేను ఊహిస్తాను. సో అలాంటి డోనర్స్ ఈ కాలేజీకి సంబంధం లేకుండా ఎవరో వాళ్ళు 4 fathers ఈ కాలేజీలో చదువుకుంటే వాళ్ళ 4 fathers చెప్తే ఆయన మోటివేట్ అయిపోయి ఈ కాలేజీకి వచ్చి దాదాపుగా ఒక 14 సంవత్సరాల క్రితం నేను నోడల్ జేకేసీ కోఆర్డినేటర్గా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఆయన నాతో పరిచయం అయ్యి నా మీద ఒక బిలీఫ్ ఆయన నుంచి ఏదో కొంత స్టూడెంట్స్కి మీలాగే నేను కొంత అమౌంట్ ఇస్తానండి అని అంటే, అమౌంట్ ఇవ్వటం కదండి మనం ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేద్దామంటే ఆయన అప్పుడు 1 lakh rupees తోటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పేద విద్యార్థులను తీసుకొచ్చి బస్ ఫెసిలిటీ ఇచ్చి ఫుడ్ పెట్టి జేకేసీలో ట్రైనింగ్ ఇచ్చాం. అది ఆయన అప్పటి నుంచి నాకు పరిచయం. నేను కాలేజీ ప్రిన్సిపల్ అయిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి ఆయన ఈ కాలేజీలో చదవలేదండి, వాళ్ళ 4 fathers చదివారు. వాళ్ళ 4 fathers చెప్పినటువంటి ఆ మోటివేషన్తో ఆయన మళ్ళీ వచ్చి, రామచంద్ర నేను ఈ కాలేజ్కి ఏదో చేయాలనుకుంటున్నా, నేను ఏం చేస్తే బాగుంటుంది, అయితే ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేద్దామని మేము ల్యాబ్ టు స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప ప్రాక్టికల్ అవేర్నెస్ ఉండదు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే మీరు చూడండి, ఒక్కసారి బ్యాక్ హిస్టరీకి వెళ్తే వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళే పర్ఫెక్ట్ ఆఫీసర్స్, వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఒక డెడికేషన్. అంటే మీరు స్టాటిస్టిక్స్ చూస్తే అందరూ కూడా ఫస్ట్ జనరేషన్ పిల్లలు 80% ఉంటారు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు, సెకండ్ జనరేషన్ పిల్లలు 20% ఉంటారు. ఇది స్టాటిస్టిక్స్, నేను చెప్పేది కాదు. సో కాబట్టి ఆ ఫస్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారండి. వాళ్ళకి మన సైన్స్ మీద ఒక నమ్మకం కలిగించాలంటే మేము ల్యాబ్ టు స్కూల్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఇలా చేస్తామంటే ఆయన దీనికి మనం ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని చేయాలి అంటే దీనికి ఒక పేరు పెడతామని చెప్పి హై గ్లో అని పెట్టాము. హై గ్లో అంటే హన్స సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. హై అంటే, గ్లో అంటే గవర్నమెంట్ కాలేజ్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ వీళ్ళందరూ కలిసి వీక్లీ ఒకరోజు మా పీజీ పిల్లల్ని ట్రైన్ చేసి అక్కడి నుంచి 36 lakhs బస్సు మీరు అక్కడ చూస్తే ఈ పక్కనే ఉంది, ఆయన కాలేజీ డొనేట్ చేశారు. కాలేజీ పేరు 36 లక్షలతో బస్సు ఇచ్చారు. చూడండి, అంటే ఇది నా గొప్పతనం కాదు, ఈ కళాశాలకు ఉన్నటువంటి ఘనత అది. సో ఇప్పుడు దాన్ని అలా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ చూసి ఆనరబుల్ కలెక్టర్ మేడం వచ్చి ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్, దీనికి ఇంకొక ప్రోగ్రామ్ యాడ్ చేయండి అని ఆవిడ ఒక బ్రాంచ్ అని చెప్పి గర్ల్స్ స్టూడెంట్స్, హై స్కూల్లో చదువుతున్న గర్ల్స్ స్టూడెంట్స్ కెరీర్ మీద కానీ లేకపోతే వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ మీద కానీ అలాగే కొన్ని అవాంఛనీయ అని అనొచ్చు అలాంటి చిన్న చిన్న సంఘటనలు ఎదురవుతున్నప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మన పీజీ స్టూడెంట్స్ని ఈ బస్సులో ఏదైతే స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేద్దాం. అది సంకల్పం, దానికి పేరు పెట్టాం మేమే. మళ్ళీ
మళ్ళీ సంకల్పం అంటే ఏంటంటే సేఫ్ గార్డింగ్ అండ్ నర్చరింగ్ కిడ్స్ త్రూ అడాలసెన్స్ త్రూ లవ్ అండ్ ప్రొటెక్షన్ సంకల్పం పెట్టి మా పిల్లలందరినీ ట్రై చేసి అక్కడున్న గర్ల్స్ స్టూడెంట్స్కి కెరీర్ ఆపర్చునిటీస్ వాళ్ళు చదువుకుంటే ఎలా వెళ్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఇంపార్ట్ చేస్తాం. ఇవన్నీ చూసి ఈస్ట్ గోదావరిలో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని పిఎం అవార్డ్స్కి ఆనరబుల్ కలెక్టర్ ప్రశాంతి మేడం గారు దాన్ని రికమెండ్ చేశారు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్. చూడండి, అంటే మీరు ఒక పనిని మనస వాచ కర్మణ ఒక సంకల్పంతో మీరు చేస్తే డెఫినెట్గా మనకి మనకేమీ లేదు, లేకపోతే కొంతమందికి జాబ్లు వస్తాయి, నాకేంటి మా ఫాదర్ ఏదో చాలా ఏదో కూలి ఇలా అనుకోవటం కాదండి. మనకి వీటన్నిటికన్నా ముందు కావాల్సింది మనోబలం, మనోధైర్యం, అలాగే సంకల్ప బలం ఉండాలి. నేను ఏదైనా సాధించగలను. అంటే ఇక్కడ ఆడపిల్లలందరికీ నేను ఒకటే భరోసా ఇస్తున్నాను, అదేంటంటే ఈ కళాశాల నీకు ఏ లెవెల్కి నువ్వు జీవితంలో వెళ్ళాలనుకుంటున్నావో ఆ లెవెల్కి వెళ్ళగలిగేటటువంటి ప్రతి డైమెన్షన్, అంటే ప్రతి దారి నీకు చూపిస్తుంది. ఈ కళాశాలకి ఆ గొప్పతనం ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రాజమండ్రిలో ఏ వీధికైనా వెళ్ళండి, ఆ వీధిలో ఏ షాప్ కైనా వెళ్ళండి, ఆ షాప్ ఆయన ఆ పక్కనో లేకపోతే వాళ్ళ ఫాదరు ఈ కాలేజ్లో చదువుకున్న స్టూడెంటే. నాకు ఇది కావాలి అని మీరు నోరు తెరిచి అడగండి, ఎవరు కూడా నో అనే క్వశ్చనే. సో అంత పవర్ఫుల్ కాలేజ్, ఎందుకంటే అంత ఘన చరిత్ర ఉంది ఈ కాలేజ్. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక సంకల్ప బలం ఉండాలి, మీరు జీవితంలో ఉన్న స్థానానికి వెళ్ళాలి అనే ఒక దృఢ నిశ్చయంతో కనుక మీరు ఉంటే ఈ కాలేజ్ మీకు అన్ని విధాల సహాయపడుతుంది. వెరీ రీసెంట్గా ఈ ఇయర్లో మేము చూస్తే 4 స్టూడెంట్స్, 2 రెహంటన్ యూనివర్సిటీ లండన్లో ఇక్కడ ఆక్వాకల్చర్ బిఎస్సీ చేసి వాళ్ళు ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్స్కి వెళ్ళారు. నమ్ముతారా? ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్ రెహంటన్ యూనివర్సిటీ ఆఫ్ రెహంటన్ లండన్లో మాకు 2 వెళ్ళారు. అలాగే ఇక్కడ రినోబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్స్. ఇప్పుడు రినోబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేది చాలా, నేను యూఎస్ వెళ్ళి ఒక పీడిఎఫ్ చేసి వచ్చిన తర్వాత పెట్టిన కోర్సు. అక్కడ ఆ కోర్సులో చదివిన ఒక అమ్మాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో పిహెచ్డీ చేస్తుంది రాజమండ్రి కాలేజ్లో. అలాగే ఇక్కడ చదివిన ఒక బిఎస్సీ ఎంపీసీ ఒక అమ్మాయి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో వెరీ రీసెంట్గా సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యింది. అసలు వాట్ నాట్ అంటే నీకు ఆకాశమే హద్దు. అంటే నీకున్నటువంటి కోర్ కాంపిటెన్స్ ఏంటి, అంటే నేను దేంట్లో ఫిట్ అవ్వగలను అని నువ్వు చూసుకుంటే చాలు. ఇవన్నీ కాదు, నేను ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఎంటర్ప్రెన్యూర్గా నేను ఎదగాలి అనుకుంటే, ఇప్పుడు నేను ఏదైతే శ్రీ కేవీ రామప్రసాద్ గారు అనే ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్ చదివి కాలేజ్లో ఉన్నారు, బస్ ఇచ్చారని చెప్పి ఆయనే ₹1 కోటి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ అక్కడ కట్టిస్తాం. 1 crore. చూడండి, అంటే ఈ జీవితంలో ఏదైనా తరిగిపోతుంది, తరగలది ఒకటే, అదేంటంటే విజ్ఞానం. 2 ఎదటి వాడికి చేసే సాయం. నువ్వు ఎంత చేసినా నీకు అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అనేది కొలవలేనిది. సో కాబట్టి ఆయనకి ఆ సూత్రం తెలిసిందో ఏంటో తెలీదు. సో ఈ రోటరియన్స్ కూడా వాళ్ళు చేసేది ఏంటంటే, నేను నా ఫాదర్ నేను ఒక లెవెల్లో ఉన్నాను, నేను కాదు ఈ సమాజం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, మెయిన్గా ఒక స్టూడెంట్స్ వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళు ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి యువకులు అని నమ్మి మా కాలేజీకి వచ్చి చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ రొటేరియన్ అందరికీ కాలేజ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఎందుకంటే మీకు ఎక్కడికి ఏం చేసినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బట్ స్టూడెంట్స్కి చేసి కాలేజీకి చేసింది అది వాళ్ళు ఫర్ ఎవర్ మోసుకెళ్తారు, దానికి బుధస్కందాలు కదా, మీ యొక్క లెగసీని కానీ లేకపోతే ఈ కాలేజ్ యొక్క లెగసీని కానీ తీసుకెళ్తారు. సో అలాంటి దానికి ముందుకు వచ్చారు. అలాగే శ్రీనివాస్ గారు మన స్టూడెంట్స్ దేంట్లో తగ్గేది అన్నట్టుగా మన పిల్లలకి ల్యాప్టాప్స్ ఇద్దాము. ఒక పూరెస్ట్ ఆఫ్ ది పూర్ చూడండి, అది ఒక డ్రీమ్లా ఉంటుంది. ఒక ల్యాప్టాప్ ఎలా అంటే చాలా మందిగా కోరికలు ఉంటాయి, బట్ అది చేయాలి, ఇది చేయాలి, నాకు ఇది ఉంటే బాగుండు అని చాలా జీల్ అండ్ ఫీల్తో ఉంటారు. బట్ అందుకు తగ్గ ఫినాన్షియల్ అది కూడా లేకపోవచ్చు. బట్ అలాంటి వాళ్ళని పూరెస్ట్ ఆఫ్ ద పూర్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేయండి. I am the person who studied here. I want to see our students national level competitors or national level entrepreneurs, whatever it is.
వాళ్ళు అవ్వాలనుకుంటే నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కాదు, వాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇద్దాం, దీంతో యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ రోజుల్లో నువ్వు ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తం మీ కోడింగ్ ద్వారా టెక్నాలజీ ద్వారా యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అలాంటి ఒక ఆపర్చునిటీ ఇద్దామని ఆయన ముందుకు వచ్చారు. సో థ్యాంక్స్ అండ్ లాట్ సార్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ జనరస్ కంట్రిబ్యూషన్ టు అవర్ కాలేజ్ స్టూడెంట్స్. అండ్ ఆల్సో మేము లాస్ట్ టైం మాకు ఇక్కడ 7,000 స్టూడెంట్స్లో కూడా 4,000 స్టూడెంట్స్ గర్ల్ స్టూడెంట్స్, 3,000 బాయ్ స్టూడెంట్స్. సో హైలీ గర్ల్ స్టూడెంట్స్, వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక బైండింగ్ మిషన్ కావాలి అంటే ఇమ్మీడియట్గా భరత్రామ్ గారు, భాస్కర్ రామ్ గారు అండ్ సార్ నరసింహారావు గారు అక్కడ ఇక్కడ ఉండి చేశారు. అప్పుడు చేసి వదిలేస్తారు చాలామంది. బట్ ఈరోజు మళ్ళీ వచ్చి లేదు, we are the persons, whatever you want, we are there behind you, you go ahead and we are supporting you అని వాళ్ళు నుంచొని అది ఈరోజు ఇస్తున్నారు. అంతేకాదు నేను మన ప్రీవియస్ ఆలుమిని తిరుమలరావు గారు ఒక కామర్స్ బ్లాక్ నిర్మిద్దామని నేను అక్కడ సంకల్పిస్తే కాలేజ్ నుంచి 8 రూములు వేస్తే ఆయన ఇంకో 8 రూములు వేయించి ఇంకా అది ఓపెన్ చేయాలి. ఆయన 45 lakhs 8 రూమ్స్ వేయించారు. దానికి మనకు వాటర్ ఫెసిలిటీ కావాలంటే శ్యామ్ గారు వీళ్ళందరి నుంచి 500 లీటర్ వాటర్ కెపాసిటీ ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ని అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ యూనో ఇది ఈ కాలేజ్ మీద ఉన్నటువంటి ఒక చెప్పాను కదా ఒక బిలీఫ్, ఒక విశ్వాసం. ఈ కాలేజీకి చేస్తే మనం ఎంతో ఆనందిస్తాం. ఇప్పుడు ఆనందాన్ని మించింది మనకేం లేదు కదండి జీవితంలో. సో దట్స్ అల్టిమేట్ థింగ్. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం వెతుక్కోవడం అనేది ఈ జీవితానికి అర్థం పరమార్థం అని అనుకుంటాను. సో అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ. అలాగే ఈరోజు ప్రియాంక మేడం గారు గర్ల్స్ స్టూడెంట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కెరీర్ ఆపర్చునిటీస్ కావచ్చు, వాళ్ళందరికీ చెప్తే డెఫినెట్గా ఇక్కడ ఎంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, దీంట్లో ఒక 10%, 15% కన్నా మోటివేట్ అయితే చాలు, వాళ్ళే దిశానిర్దేశం ఇంకొక 10 మందికి, ఇంకో 10 మందికి మల్టిప్లికేషన్ అవుతుంది. సో అనే ఉద్దేశంతో వచ్చిన ప్రియాంక గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా బి వెంకటరావు గారు, ఆయన అలా చూస్తానికి అలా ఉంటారు కానీ ఆయనకి చాలా పెద్ద పెద్ద పరిచయాలు చాలా ఉన్నాయి. నేను ఆయన ఇంకా తక్కువగా యూజ్ చేస్తున్నాను, వన్ ఆఫ్టర్ వన్. అలాగే భాస్కర్ రావు గారు కూడా కాలేజ్ చాలా బాగుంది, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని మా అల్యూమిని అసోసియేషన్ అడిగితే మీ ప్రిన్సిపల్ గారు నాకు ఒక ప్రామిస్ చేస్తే నేను ఎంత చేయడానికైనా రెడీ అయ్యాను. ఆ ప్రామిస్ ఏంటంటే నేను చేస్తాను, కాకపోతే వాళ్ళు చెడగొడతారు, అది ఉండకూడదు. కాలేజ్లో మనం ఒకటి చేసేదంటే అది స్టూడెంట్స్కి ఉపయోగపడాలి. ఇది వాళ్ళకి ఇవ్వటం వీళ్ళకి ఇవ్వటం గ్రౌండ్ అంతా కూడా ఏదో అన్యకాంతం అయిపోతుంది. అలా కాకుండా చేయటం అంటే మరి ఆయన మాటలు కరెక్ట్గా భగవంతుడు అన్నారో లేదో నాకు తెలియదు కానీ వినేసి ఏం చేశారంటే గవర్నమెంట్ నుంచి ఒక జీవో ఇస్తారు డైరెక్ట్గా. సో నో యాక్టివిటీ అదర్ దాన్ అకాడమిక్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్స్ అని ఒక జీవో ఇస్తారు. సో వీఆర్ నాట్ having a power to allocate our grounds to any other events rather than academic events. Academics కాకుండా ఇంకే ఈవెంట్కి నేను ఇచ్చే క్వశ్చన్ ఈవెన్ దో ఎడ్యుకేషన్ అంటే అక్కడి నుంచి మా కమిషనర్ కూడా ఆయన అవుట్లైట్గా చెప్పేస్తారు. బట్ మేము కొంచెం లాస్ అవుతాము, మాకు కొంచెం ఇన్కమ్ వచ్చేది, అది దట్స్ నాట్ ఎ మ్యాటర్. బట్ మనకు గ్రౌండ్ ప్రొటెక్ట్ అవుతుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్ భాస్కర్ రావు గారు. సో ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మా టీంకి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.